శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమానికి పర్యవేక్షణకు ఇచ్చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి మనిషి తెలియజేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పూర్తిగా నాశనం చేశారు అని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎటువంటి కక్ష సాధింపు వేధింపులకు తోవలేదు అని అన్నారు. పలాస నియోజకవర్గంలోని ప్రజలు గౌతు కుటుంబానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారని ఇది మరింత పెరగాలని తెలిపారు. పలాస అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు పలువురు పాల్గొన్నారు. కాలంలో ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా రూపొందించిన కార్యక్రమం సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమానికి ఈరోజు పలాస నియోజకవర్గానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్ర కేబినెట్లో ఒక కీలకమైన 2 శాఖల్ని పోషిస్తూ ఈరోజు పలాస నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన మధ్యకు వచ్చిన సోదరులు కొల్లు రవీంద్ర గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు తను వచ్చిన కార్యక్రమంలో పార్టీలో భాగంగా జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్తున్న కార్యకర్తలకి ఎదురవుతున్న సమస్యలు, వాళ్ళకి ఎదురవుతున్న ప్రశ్నలు మరి మంత్రి గారి ద్వారా రేపు క్యాబినెట్లోని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాల్సిందిగా ఈరోజు చాలామంది మాట్లాడడం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమాన్ని మాలో భాగస్వామ్యం కావడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ముందుకు వచ్చిన కొల్లు రవీంద్ర గారికి స్వాగతం పలుకుతూ ఆయనకి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి, వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు మరి ముందుకెళ్తూ జరుగుతూ ఉంది. ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చుని అన్నీ కూడా మాట్లాడాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 85 లక్షల ఇళ్ళు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అన్ని పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు 15వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ గుంతలమైపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద దగ్గర 30,000 పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం. అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాల్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ సమస్యలు అలాగే జల్ జీవన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ 10 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్ననే చూసాం లూలు సంస్థ కానీ
టీసీఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అమరావతిలో పెడతాం, విశాఖపట్నంలో ఈసీసీ పెడతాం, ఇలాంటి అన్నీ కూడా ముందుకు వస్తాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ పోర్ట్లన్నీ కూడా తీర ప్రాంతం, ఎందుకంటే మన సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, పోర్ట్స్ అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ఆపరేషన్లో తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా పోర్ట్ కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతా ఉంది. అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు మరి ఇక్కడ కార్గో పోర్టుకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. ఇవాళ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి చెందడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రోజుల పర్యటన సింగపూర్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతా ఉన్నారు. గుడ్డు పెట్టింది కోడి అవ్వడానికి టైం పడుతుందని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడతారు. ఇండస్ట్రీస్ గురించి, ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ అహర్నిశలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన ఇవాళ స్టీల్ ప్లాంట్ తీసుకోండి. ఇదే స్టీల్ ప్లాంట్ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ వెళ్ళిపోయినటువంటి రైల్వే జోన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ రైల్వే జోన్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఇవాళ కూటమి ప్రభుత్వం. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, అటు రాజధాని పనులు జరుగుతున్నాయి, ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్టులన్నీ కూడా వస్తున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఇయర్గా ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్ కింద చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకెళ్తా ఉన్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడుతూ కంపెనీల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మనందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ వాళ్ళ స్కామ్స్ బయటపడుతున్నాయి అని చెప్పి ఇవాళ అనేక స్కామ్స్ బయటపడుతున్నాయి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్లో ప్రజల్ని దారి మళ్లించడానికి రాస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కులాల్ని రెచ్చగొడతారు, మతాల్ని రెచ్చగొడతారు, ప్రాంతాన్ని రెచ్చగొడతారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ముందుకెళ్లాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి శిరీష్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ అవన్నీ కూడా మేము ఆవిడ చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. మాకు కూడా కొన్ని వచ్చినాయి. బోడికొండ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నల్లవడ్లూరు కొండ, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ ఏదైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశాం, డెఫినెట్గా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎంక్వైరీ చేపించి దీంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జిల్లాల వారీగా వారు చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, మీరు మీరు పనిచేసినటువంటి 5 సంవత్సరాల్లో జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకుందా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలోనే అన్ని ఇబ్బందులు కూడా తొలగించుకుంటున్నాం. కేంద్రం ఇవాళ పోలవరానికి డబ్బులు ఇచ్చింది, అమరావతికి డబ్బులు ఇచ్చింది. ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇక్కడ విజయనగరం దగ్గర మనం విశాఖపట్నం బోర్డర్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్. ఇవాళ ఏ రకంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుక్షణం సపోర్ట్ చేస్తూ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొస్తూ రేపు గ్రామ స్వరాజ్యం కోసం వారు చేసినటువంటి కృషి కానీ, ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి కానీ, అటు కేంద్ర సపోర్ట్ కానీ,
రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణాల కోసం కూడా P4 కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. అటు ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ 4P ప్రోగ్రామ్ని అమలు చేసి రాబోయే 2029 నాటికి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ఎవరైతే మార్గదర్శులు కానీ బంగారు కుటుంబాలని రాష్ట్ర వ్యాప్తంగా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు కొన్ని కుటుంబాలని వారు తీసుకున్నారు. మేమందరం కూడా దాంట్లో భాగస్వాములే, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించాలని, ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.